అయ్యా ఏం సత్యనారాయణ ఆయన ఆ వాయిస్లో స్టార్ట్ చేద్దామా? మీ వాయిస్లో అలాగే ఉందండి సార్. ఎవరో కాదు, రాజకీయవేత్త ఎం సత్యనారాయణ గారు. ఆయన ఇప్పుడు లేరు. ఓకే, ఆయన గొంతును మిమిక్రీ చేసే కంటే ఇక్కడే ఉన్న మిమ్మల్ని మాట్లాడినా, నన్ను అడిగినా మిమ్మల్ని మీతోనే స్టార్ట్ చేస్తా. అదేది ఏం చేయకూడదు, మనకి ఏమైనా. ఇప్పుడు నన్ను ఏమడిగారో అదే అడగండి వెంటనే. ఒక్క నిమిషం సార్, మైక్ వస్తారు. లేకపోతే ఒక నిమిషం రాని, పెద్ద రాని, బైక్ వేదిక మీద రాని, మేము బ్లెస్సింగ్స్ అనుకుంటా. నేను చెప్పమని ఒక సాక్షి స్టార్ట్ చేయండి. మీ గొప్ప నేను తీసుకోవాలి కదా. అందరికీ నమస్కారం. వీరు 100వ సినిమా తీసినప్పుడు రవీంద్ర వార్తలో అప్పటికి 2 సార్లు చూశాను, కరీంనగర్లో ఒకసారి, ఇంకెక్కడో. ఆ రోజు కోట శ్రీనివాసరావు గారు, గుర్తుందరు, లక్ష్మీపార్వతి గారు, సత్యనారాయణ గారు, కైకా కృష్ణ గారు, రామనాయుడు గారు, మీరు కుట్టుకోపోయారు, నవ్వుతున్నావు. అప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకు కొట్టుకున్నారని అంటే మామూలు కొట్టుకున్నారు అనుకోలేదు. అలాంటి సిచ్యువేషన్ బాగుంది. అనుసరించిన దాన్ని అడుగులు మీరు కానీ అడుగులు మీరు పల్లెలు సత్యనారాయణ గారు. మీరు ఆ రోజు 2003లో కూడా మీరు కొట్టుకున్నారు. శ్రీఆర్ గారు మీరు కొట్టుకున్నారు. అప్పుడు కూడా నేను వచ్చాను. కాబట్టి మీరు ఆ ఎం సత్యనారాయణ గారు వాయిస్ చేసి తీయాల్సి కాదు. మీ పని అయితే ఏమయ్యా ఏం చేస్తూ ఏది అంటే ఒకసారి కన్ను అనుకుంటారా? అది చెప్పుకునే వాళ్ళు కాదు. నేను ఎంత మాట్లాడుతున్నా. అది ఇప్పుడు ఏదో ఇది పిలిచినని చెప్పి కొట్టు కాదు. సోనియా గారిని తీసుకొచ్చి నేనే, ఇందిరా గారిని తీసుకొచ్చి నేనే, చంద్రబాబు గారిని తీసుకొచ్చి నేనే, రామారావు తీసుకొచ్చి నేనే, సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చి నేనే, గణతాత తీసుకొచ్చి నేనే. ఎక్కడ సార్ పార్టీ కదా అదే మా ఇంటికి భోజనానికి అంతా వచ్చేట్టు అన్ని ఏదో చెప్పి ఏదో అన్నీ ఏదో ఇష్టం వచ్చినట్టు అనుకుంటా ఉంటారు. అన్ని అనుకునే ముచ్చేట్టు కాదు. అన్నీ ఇక్కడే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. ఏదో తెలంగాణ రాదని చెప్పినా తెలంగాణ ఎక్కడ పోయబట్టినా ఆ తెలంగాణ వచ్చి నా పొర పాపొచ్చు. అన్ని చెప్పుకునే ముచ్చేట్టు కాదు. అన్న ఇక్కడే ఉంటుంది, చేస్తూనే ఉంటారు. అది ఒకప్పుడు ఏమైనా అన్ని ప్రమాదం. ఒకసారి ఇక్కడికి పోతే గుర్రం ఎక్కించారు. అది ఎక్కించాలి చిన్నవాట. ఇక అన్ని ముచ్చేట్టు కాదు, చెప్పుకునే ముచ్చేట్టు కాదు. ఈ అన్న ఇక్కడే ఉంటుంది, చేస్తూనే ఉంటారు. చాలా సంతోషం. మీరు నాకు వందడిగినందుకు చాలా సంతోషం. మీ పేరు ఏమిటి? సింగారావు భైరవపట్నం. చాలా సంతోషమయ్యా, చాలా సంతోషం. కూర్చోండి. ఆశగా అంటే మీరు ఆయన శివారి గారు మిమిక్రీ చేస్తారు. థ్యాంక్ యూ. మాట్లాడండి అంటే ఒకటే హాయ్ హలో ఏదో హాయ్ అంటే హాయ్. మీరు ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో ఈ విధంగా సరదాగా మనం మిమిక్రీ ప్రారంభిద్దాం. నందమూరి తారక రామారావు గారు సపోజ్ పైనుంచి దీవిస్తే, సపోజ్ ఈ కార్యక్రమానికి వచ్చి ధృతి ఈ సంస్థని అభినందిస్తే ఎలా అభినందిస్తారు? ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన. నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు 100,000 వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ దేశమేదినా ఎందుకు కాలేదినా ఒక రాణి తల్లి భూమి భర్తినన్నట్టుగా ఈరోజు ఈ జనసభలో చూస్తుంటే మనసు పులకించిపోతుంది. ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడికి రావడం ఎంతో చక్కటి శుభసూచకాన్ని తెలియజేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏమంటే పార్వతి. ఈ విధంగా రామారావు సినిమాలో డైలాగ్ చెప్తే ఆయన స్టార్టింగ్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో డైలాగ్ చెప్పినప్పుడు వేరే విధంగా ఉంటుంది గొంతు. అదే బొబ్బులి పులి, సర్దార్ పాపరాయుడు ఇలా ఒకటో మన ఏమంటారు ఇట్లా రకరకాల సినిమాలు వచ్చాయి కదా, జస్టిస్ చౌదరి అవన్నీ కూడా. అట్లాంటి సినిమాల్లోకి వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. పాత సినిమాలో చూసుకుంటే ఆచార్య దేవ ఏమంటివి
జాతి నిపమున సుఖసుందికి వర్తలేదందువ. ఎంత మాట, ఎంత మాట. ఇది జాత పరీక్ష కానీ కీర్తి పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువ. అట్టి నీ తండ్రి పద్వార్జనమిటి అది కుపుసాకుడైన నీ సంభవం ఇంత అస్మత్ పితామహుడు గురుకులవుతుడైన నీ శాంతనవుడు దేవుడు. ఈ విధంగా ఉంటుంది. అదే డైలాగ్ బొబ్బులు ఈ సందర్భాపరాయుడు ఈ టైంలో చెప్పినప్పుడు అది వేరే ఉంటుంది. అప్పుడు ఏంటంటే కాళ్ళు చేతులు కొంచెం లేపుతుంటాడు, మధ్యలో అని ఇలాంటి సౌండ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. సో అదే స్టైల్లో చెప్తే ఎలా చెప్పేవాడు. అప్పుడు అప్పటి డైలాగ్ని, బ్లాక్ అండ్ వైట్ సినిమా డైలాగ్ని ఇప్పుడు రాసి ఉంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుంది. దేవా ఏమంటివి జాతిని నేను హరకులేదువా. ఎంత మాట, ఎంత మాట. ఇది క్షాత పరీక్ష కానీ కేంద్ర పరీక్ష కాకూడదు. ఇది కొత్త పరీక్ష అందువా. అంటే నీ తండ్రి పరాచాతుంది అది గొప్ప నీ సంభవం వ్యక్తి ఇంత ఏట అస్మత్పితామహుడు గురుకులముద్ర నీ శాంతలవుడి దేకులం మట్టి కొండలో బుద్ధి తీరుత నీ కులం. సో ఇది రామారావు గారి స్టైల్. అదే వైఎస్ రాజశేఖర్ గారు ఆయన కనుక వచ్చి ఆయన ఒక మాట మాట్లాడితే ఆయన నమస్తే చెల్లెమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు తృతీయ సాహిత్య సాంస్కృతిక కళాకారుల సంస్థ ఏదైతే ఉందో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను. యోగి వేమన జయంతి సందర్భంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు ప్రకటిస్తున్నాను. దానికి గారు మా శాసనసభ్యులు ఇక్కడికి రావడం, ఇంత సమయాన్ని వెచ్చించడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్క, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఇది రాజశేఖర్ రెడ్డి గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు సపోజ్ ఎగ్జాంపుల్కి రోషయ్య గారు వచ్చారు అనుకోండి. కాబట్టి ఈరోజు వేమన గారి జయంతి సందర్భంగా మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను. ఎక్కువ బుద్ధి లేకుండా మాట్లాడతావు. నువ్వు మాట్లాడుతావు మేము మధ్యలో మాట్లాడనా? నువ్వు మాట్లాడుతావు మేము మధ్యలో మాట్లాడనా? నేను మాట్లాడుతావు మధ్యలో మాట్లాడతా వచ్చా బుద్ధి మాట్లాడతావు. ఈ విధంగా రోషయ్య గారు కోపంగా మాట్లాడితే, సాఫ్ట్గా మాట్లాడితే ఉండే విధానాన్ని గుర్తు తీసుకుని సరదా చెప్పవచ్చు. అదేవిధంగా చూస్తే చాలా వరకు మనకు సపోజ్ ఎగ్జాంపుల్కి రావుగోపాల్ గారు ఉన్నారు, ఎస్వి రంగారావు ఉన్నారు. ఆయన అంటే అవలీలని చెప్పేసి ఉంటారు వీళ్ళంతా కూడా. కైకాల సత్యనారాయణ గారు ఈ విధంగా కైకాల సత్యనారాయణ గారు, రావుగోపాలరావు గారు చాలా సినిమాలలో చాలా డైలాగులు ఉంటాయి, మంచి డైలాగులు ఉంటాయి. కానీ ఈ కళలకు సంబంధించినటువంటి ఒక డైలాగ్ ఉంటుంది. నా సెకండరీ వస్తాడు, వచ్చి మాట్లాడించినప్పుడు నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ అయినా కాస్తంత పరిగడుపులు లేచి పచ్చిగాలి తీసుకుని పాత్ర నారాయణ దర్శించుకోవద్దు. కళ్ళకు చూడు, పైనలో మాటలు జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడలేడు. అంచేత నేను చెప్పొచ్చు ఏంటంటే మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. ఊరికే తింటూ ఉంటే మనిషిని కొద్దికి తేడా గుర్తించేసి. ఈ విధంగా రాఘవరావు, ఇదే రాఘవరావు గారు గుక్క తిప్పకుండా ఒక డైలాగ్ ఉంటుంది. అది కూడా చాలా బాగా మంచి డైలాగ్. ఈస్ట్ సువర్ధపురం స్టేషన్ మాస్టర్ గారు ఫస్ట్ టర్మ్ వేస్ట్కి వెళ్ళి అతనికి ఇష్టమైనటువంటి అది కష్టమైనటువంటి ఫారెస్ట్ టెస్ట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని నెక్స్ట్ వీక్ అతన్ని బెస్ట్ గ్రామని చెప్పేసి చికెన్ రోస్ట్ చేస్తే బెస్ట్ అంటూ చికెన్ రోస్ట్ బెస్ట్ గెలిచకుండా పుష్టిగా ఫోన్ చేసి పేస్ట్తో పలుతో కొని మరీ బెస్ట్ తీసుకున్నాడంటారు. చాలా ఇంకా చెప్పమంటావా? ఈ విధంగా రాఘవరావు గారు డైలాగ్ తీసుకున్న సరదా చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మనకి సపోజ్ ఎగ్జాంపుల్కి ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. విలన్గా చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. వారు ఏంట ఏం మాట్లాడుతున్నావు ఈ విధంగా ఉంటుంది. ఆయన హిందూ వాయిస్లో మాట్లాడితే నేను అసలు మాట్లాడుతుంది నన్ను ఎవరు మోసం చేయలేరు, దట్ ఇస్ ప్రకాష్ రాజ్ అంటాడు. కంటి పాత్ర వేసిన ఏంట్రా ఎవరు చెప్పారు
మీ అమ్మ నేను విడాకులు తీసుకున్నాను ఎవరు చెప్పారా? నేను చెప్పారా? ఈ విధంగా ఉంటుంది. అదే ఓల్డ్ గేటప్ వేసాను అనుకోండి, ఆయన గొంతు మార్చి మళ్ళీ ఓల్డ్ గేటప్కి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. స్టాలిన్ మూవీలో తన కూతుర్ని వచ్చేసి చిరంజీవి గారు వార్నింగ్ ఇచ్చిపోయిన తర్వాత ఆవిడ ఏడుస్తూ తండ్రి అయిన ప్రకాష్ రాజ్ గారికి ఫోన్ చేస్తే అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఓల్డ్ గేటప్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు అంటే ఆ సినిమాలో ఓల్డ్ అనమాట, ఆయన ముసలివాడు అనమాట. సో ఆ గొంతు ఎట్లా మార్చి మాట్లాడాడు. అమ్మా బుల్లే, నేను ఢిల్లీ పోతా ఉన్నా, ఆ అల్లుడు గారు అని చెప్పారు కానీ నేను ఢిల్లీ పోతా ఉన్నా, వచ్చిన తర్వాత ఆ స్టాలిన్ గారి పని చెప్తాను కానీ నువ్వు గూగుల్ పోమాకమ్మా, నువ్వు గూగుల్ పోదా. ఏది ఆ ఫోన్ నీ పెరిమిడికి ఏదా సోందారి వాటి బొమ్మలు కూడా కాలేవు. అట్టాంటిది నా కూతురు నీకు ఇచ్చి కట్టబెట్టిన ఎట్టా చూసుకోమన్నాడు నా కూతుర్ని నెత్తి మీద పెట్టి కూర్చోను. వాడెవడో అన్నామక్కడ వచ్చినా నా కూతురు కూసిపోతా ఉంటే అన్ని పోసుకొని ఉన్నామట. నీ చుట్టూ గండాల్లో పెట్టుకోవడం కాదురా, నా కూతురు చుట్టూ నువ్వు గండాల్లో పెట్టుకోవాలి. లేదంటే నువ్వే నీ గండంతో సూట్ చేపిస్తాయి అనుకుంటున్నావా? అమ్మా నా గోపురం అమ్మాక నేను వస్తాక ఆ సంగతి చెప్తా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు గొంతు మార్చి విధానాన్ని తీసుకొని సర్వే చేసుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇంకా చూస్తే మనకు రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు అదే ఈరోజు చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా వేమన జయంతి సందర్భంగా ఎంత అశేష ప్రజావేదిక వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాం. ఆ మాదిరిగా ముందు పోవాలి, మంచితనానికి మార్గం చూసుకోవాలి. మనందరం కూడా మంచి వాళ్ళం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాం. అలాగే మన శాసన సభ్యవర్యులు ఈ రోజు ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన వాళ్ళు నాకు చాలా ఆనందంగా వచ్చాయని చెప్పేసి తెలుసుకుంటాను. ఆ మాదిరిగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తాను. ఈ విధంగా ఆయన స్పీచ్ ఇచ్చారు. అదే కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంటుంది హాల్లో. ఆ హాల్లో కూర్చున్నప్పుడు ఇలా గట్టిగా షౌట్ చేస్తూ అరుస్తూ మాట్లాడమాట. చెప్పాను అదే మాదిరిగా ఇస్తే ఈ రోజున్నటువంటి ఈ ఫైల్ చూసినట్టయితే మనందరం కూడా దీనికి పరిష్కారం ఆలోచించాలి. ఆ మాదిరిగా మనం చూసుకోవాలి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటి, బయటకు వెళ్ళినప్పుడు కానీ ఈ విధంగా ఉంటున్నారు. తగ్గించి మాట్లాడినప్పుడు వాయిస్ తగ్గించి మాట్లాడినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సరే ఇది పక్కన పెడితే మనం సినిమా సినిమా అంటున్నాం. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే ఆయన ఇట్లా మాట్లాడతారు. కూర్చోలే కూర్చో, ఆడోడు 34 నేను ఎవరు రమ్మన్నా? ఏ ఛానల్ మీది? అయితే కూర్చో. ఇవాళ వేమన జయంతి సందర్భంగా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మంచి విషయాలన్నీ కూడా ఎంతో మంది పెద్దలు చెప్పారు. చెప్పక తప్పదా? చెప్పి వచ్చినప్పుడు చెప్పాలి, తప్పదు. భయంకరంగా కోడి బజార్లో గుడి పెట్టినట్టు చేసే చేతలు చెప్పే చేతలు అట్లా కాదు. ఇవాళ పెద్ద ఏదైతే చెప్పిందో అవన్నీ మీరు పాటించాలి. మీ పిల్లలు పాటించాలి, మీ మనవాళ్ళు పాటించాలి. అవునా కాదు? గట్టి ఉంటుంది. పొట్టోరు పొడుగులు కొడితే పొడుగులు పోషమ్మ కొట్టినారు. గట్టి ఉంటుంది. జై తెలంగాణ ఉంటారు. థ్యాంక్ యూ. ఈ విధంగా కేసీఆర్ గారు. ఇంకో పక్కన చూస్తే మన విఎంఎం గారు, హలో దిస్ ఇస్ హనుమంతో మాట్లాడుతున్నా. అరే ఇందిరాబాబు నాకు అర్థం కాదు. అరే మాటి మాటి కడగాలి సపోర్ట్ కొట్టమని. ఈ విధంగా విఎంఎం గారు. ఇట్లా చాలా మంది రాజకీయవేత్తలు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఈ విధంగా బొత్స సత్యనారాయణ గారు. సో ఇట్లా రకరకాల వ్యక్తులను మనం రాజకీయ వ్యక్తులను కానీ సినిమా యాక్టర్లను కానీ సరదా తీసుకొని చెప్పచ్చు. సపోజ్ సినిమా యాక్టర్లను తీసుకుంటే, హీరోలను తీసుకుంటే ముందుగా చిరంజీవి గారు వస్తున్నారు. చిరంజీవి గారు ఎలా మాట్లాడతారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి? చిరంజీవి గారు. ఈరోజు మీ అందరినీ చూస్తుండడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా
ఈ రోజు నుంచి ఈ కార్యక్రమానికి రావడం, నన్ను పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏదైనా మురళీకృష్ణ గారు పిలిస్తే రానుకున్నారా లేనుకున్నారా, కాశీకి వెళ్ళాడు, కాసేస్తున్నాడు, వారాసుడు తర్వాత మార్చుకున్నా అనుకున్నారా, అదే వేడి అదే పౌరుషమా దెబ్బ కాదే. మనం వచ్చిందో చేస్తా, నచ్చిందో చూస్తా, కాదు కూడదు అంటే వస్తా వస్తా. ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడేదాన్ని చెప్పచ్చు. అదేవిధంగా నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు మాట్లాడినా, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా అదేలా ఉంటుంది. ఈరోజు మీ అందరూ కూడా వేమన జయంతి సందర్భంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందించుకొని ఉండలేకపోతున్నాను. ఈరోజు క్రమం తప్పకుండా ఈ నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ కళను ప్రోత్సహిస్తూ వేమన గారిని మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గుర్తు చేస్తున్నటువంటి ఈ సంస్థకి మనస్ఫూర్తిగా నేను హర్షం తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు బాలయ్య బాబు గారు అనుకోండి, నందమూరి అందగాడు బాలకృష్ణ గారు ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడేదాన్ని ఎలా ఉంటుంది? చాలా సంతోషం. శాసన సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో పనుల ఒత్తిడి ఉన్నా కూడా ఇంత చక్కటి కార్యక్రమానికి నేను వెళ్ళి తీరాలి అని చెప్పేసి చేసినటువంటి వారి గొప్ప మనిషికి ప్రత్యేకంగా నా అభిమానుల తరఫున కావచ్చు, ఈ సంస్థ తరఫున కావచ్చు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఏదేమైనా ఈ ప్రతి సంస్థ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక బాపట్ల వారి నివారణను జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆ రోజుల్లో నాన్నగారు కూడా ఎన్నో సార్లు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ ఇచ్చేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బాపట్ల అంటే నాకు ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం. బాపట్ల ప్రజలన్నా, బాపట్ల ప్రాంతం అన్నా నాకు చాలా చక్కటి అనుబంధంతో కూడినటువంటి నాన్నగారు కూడా ఆ రోజుల్లో చాలామంది చక్కగా ఇక్కడ పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు గారు కట్టిన ఇదే కాలేజీలు, అదే కాకుండా చిరంజీవి గారు కూడా ఇక్కడ మన నాన్నగారు ఉద్యోగం చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి చరిత పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పుట్టారు. ఇక్కడ ఇదే ఊళ్ళో చెప్పించారు. ఏదైనా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆయుధాలకు ఐశ్వర్యాల భగవంతులు చేకూర్చాలని, యథానాథ్యంతి తదా పూజంగా, నాథంతి తత్ర పూజంగా, యథానాథి తదా దుర్భిక్షం. ఎక్కడ నాడి పూజించబడుతుందో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి అర్థం అవుతుంది. వారంతా ఇక్కడ ఉన్నటువంటి మగవారంతా కూడా వారి భార్యని పూజిస్తున్నారని అర్థమవుతుంది. ఏదైనా సారే అనాసే అచ్చా హిందూ సిద్ధారా బొగ్గుడు సిద్ధారా అనేది ఏదైనా తమ్మి మీస ఊడిపోతుంది. అది ఏదైనా చక్కగా రాబోతుంది. కాబట్టి మీ అందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడే విధానాన్ని తీసుకోవచ్చు. ఏది వేదిక మీద మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. అదే సినిమా డైలాగ్ చెప్పాలనుకోండి, ఈ గ్యాప్లలో చాలా షార్ప్గా మాట్లాడతారు. ఎంత పేజీలు ఎన్ని పేజీల డైలాగ్ అయినా కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడుతుంటారు. సినిమా డైలాగ్ తీసుకుంటే ఆయన మాట్లాడే విధానం, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే గుడ్డు మారుతుంది, పట్టుకునే బెడ్డు మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బెడ్డు మారుతున్నా బెడి అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. యారే అవులే సినిమాని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాలు భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. దమ్మిడి తిమ్మిడి నీ అబ్బ కాలు చూపే నది ముందు రంగులు మార్చే పంది, కాలు కూతలు కూస్తే కపాలం పగిలిపోతుంది. ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు. మన ఎమ్మెల్యే డిఫరెంట్ పోతా నా సేమ్. దేవుణ్ణి కరుణించమని కనిపించమని కాదు, ఫ్లూటు చెక్క ముందు పోదు, మురళిగారి ముందు కాదు, దమ్మిడి తిమ్మిడి అబ్బ. ఇలా బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్పే విధానాన్ని కూడా తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు.
సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక కమెడియన్స్ కూడా వచ్చే విధంగా చెప్పాలంటే, సపోజ్ ఒక సినిమాలో డైలాగ్ తీసుకొని అదే డైలాగ్ కనుక వేరే యాక్టర్లు కానీ చెప్తే ఎలా ఉంటుంది? సరదాగా తీసుకుంటే కొంతమంది హీరోలు, కొంతమంది కామెడీ యాక్టర్లు చెప్తే ఎలా ఉంటుంది? మీ అందరికీ తెలిసిన డైలాగ్, బాగా గుర్తుండిపోయే ఒక డైలాగ్, అందరికి తెలిసిన డైలాగ్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అదేంటంటే, అరుంధతి సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. అరుంధతి సినిమా కానీ అరుంధతి డైలాగ్ కానీ, ఎందుకంటే మా మిమిక్రీ కళాకారులు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఆ సినిమాలో డైలాగ్ నేను ఫస్ట్ వినిపిస్తాను. అనుష్క గారు రావడం, ఆ ముగ్గుల శబ్దం వినబడటం, ఆమె నడుస్తున్నప్పుడు గజల శబ్దం వినబడుతూ ఉంటుంది. ఆ పాడుబడ్డ కోట ఆ డోర్లు ద్వారాలు అలా ఓపెన్ చేస్తుంది. కుక్కల అరుపులు, పావురాల అరుపులు, పిల్లులు, పంది కుక్కల అరుపులు ఇవన్నీ కూడా వినబడుతుంటాయి. అప్పుడు ఆమె గజల శబ్దం విని పశుపతి అంటే సోన్సూద్ విలన్ ఆ పెట్టెలో బంధింపబడ్డ ఆ పశుపతి అరిచే విధానం ముందు వినిపిస్తాను. అదే డైలాగ్ వేరే యాక్టర్ చెప్తే ఎలా ఉంటుంది? సపోజ్ ఎగ్జాంపుల్కి ముందుగా అనుష్క గారు నడుచుకుంటూ వస్తున్నారు. డోర్ తీసిన దగ్గర నుంచి వెళ్ళి ఎక్కువ సౌండ్ ఎక్కువ పెంచు. బాపట్ల కాదు, పక్కన ఉన్న విజయవాడకు కూడా వినబడాలి. ఇప్పుడు కాదు, డైలాగ్ స్టార్ట్ చేసాం. కొంచెం కొంచెం కొనుక్కు తింటా వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు చంపి కూడా పెట్టి సవాలు చేసిన నిన్ను ఓదాలి వస్తా తప్పక వస్తా, నీ రసమంతా పీచేస్తా అమ్మమ్మాలే. ఇది డైలాగ్. థ్యాంక్ యూ. ఎక్కువ కట్ చేసి రీసౌండ్ కట్ చేసి ఇప్పుడు నార్మల్గా ఇది ఓకే. సో ఇప్పుడు ఇదే డైలాగు రాయలసీమ స్లాంగ్ మాట్లాడి జయప్రకాష్ రెడ్డి గారు మన సంస్థ కూడా చాలాసార్లు వచ్చారు. చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన రాయలసీమ భాషలో మాట్లాడి చెప్తే ఇదే డైలాగ్ ఇలా చెప్పారు. ఏమే అనుమతి ఊరికే రసం చేస్తాడే పెద్దలు పెట్టి తెచ్చి ఊరు నాకు సత్తాడా ఊరిగా నీ బయట వస్తా ఊరిని పెంచుకుంటా నేను చేయలేదా నేను చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఇంకో పక్కన చూస్తే అక్కడ పోసారు పంపించారు. అమ్మా అరుంధతి ఐదు రాజా నీకు ముద్దులు పెట్టా, నేను పెళ్లి చేసుకుంటా, నేను బయటికి ఏదైనా పోసారు పంపించారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ నాగార్జున గారు, హలో అరుంధతి బ్యూటిఫుల్గా ఉన్నా, ఏంటి 80 సంవత్సరాలు కాదు 120 సంవత్సరాలు పెట్టుకో నన్ను పెట్టు, కానీ నువ్వు కూడా పక్కకు వచ్చి బాగుంటుంది మన జోడి అవ్వ సుర్రు సోమైపోవాల్సిందే. ఈ విధంగా నాగార్జున గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మోహన్ బాబు గారు, అరుంధతి అరుస్తే నరికేస్తా నన్నే పట్టులో పెడతావా. ఈ విధంగా మోహన్ బాబు గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన కృష్ణరాజు గారు, అరుంధతి నన్నే పెట్టేస్తావనే,
జానకి కట్టెట్టుకున్నావే దీన్ని కసకసనానికి చెప్తాను. ఈ విధంగా కృష్ణరాజు గారు. ఇంకో పక్కన చూస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు. 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టాలా పెట్ట. దయచేసి ఒకసారి తీయమ్మా, ఆకలేస్తుంది. నేను గట్టిగా చప్పట్లు కొడితే అది చేస్తుందేమో. ఈ విధంగా కృష్ణ గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన కమెడియన్స్ తీసుకుంటే కామెడీ యాక్టర్లు వాళ్ళు ఎలా చెప్తారు. సపోజ్ జగ్గయ్య గారు అనుకోండి, పాత యాక్టర్. అమ్మా అరుంధతి ఎంత పని చేసావు తల్లి, తప్పకుండా అతను తీదమ్మా. ఈ విధంగా ఉంటుంది. ఇట్లా రకరకాల వ్యక్తులు చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఇప్పుడు మన కమెడియన్స్ తీసుకుంటే పిచ్చకొట్టు సుధాకర్ గారు, చిరంజీవి గారికి మంచి ఫ్రెండ్. పిచ్చకొట్టు సుధాకర్ గారు చిరంజీవి గారి సినిమాలో చాలా సినిమాలలో కనబడుతుంటారు. అంటే అబ్బబ్బబ్బబ్బ ఏ విష అన్నా గుమ్మల చెండ వసే అరుణతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టెలు పెట్టావు. అబ్బా ఈ విధంగా పిచ్చకొట్టు సుధాకర్ గారి వాయిస్ కోసం సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే ఇక్కడ మనకు ఇంకొక కామెడీ యాక్టర్ ఎల్బి శ్రీరామ్. ఎంత అరుణతి, ఎంతప్ప సంవత్సరం కాదు, 20 సంవత్సరం కాదు, ఏకంగా 20 సంవత్సరాలు పెట్టెలు పెట్టి తప్పించుకున్నావు. ఏమనంటే పుస్తకం వెళ్ళిపోతావు. ఒకసారి బయటికి నన్ను ఎందుకు పెట్టారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పెట్టారు, వాళ్ళు వైఎస్ జగన్ గారు పెట్టచ్చు కదా, చంద్రబాబు గారు పెట్టి నన్ను ఎందుకు పెట్టారు? నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా ఎల్బి శ్రీరామ్ గారు. ఇంకో పక్కన చూస్తే బాబు మోహన్ గారు. అమ్మా ఓర్మతే 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు పెట్టిలో పెట్టావు. పెడితే పెట్టాలని ఒక లైక్ పెట్టమ్మా. నా ఫేస్ నేను చూసుకొని భయపడిపోతున్నాను తల్లే. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు జూనియర్ వేణుమాధవ్ అని ఉండేవాడు. జూనియర్ వేణుమాధవ్ అని ఇప్పుడు ఆయన లేరు, ఆయన కూడా చనిపోయారు. కమెడియన్. అమ్మో ఏంది అరుంధతి, గుట్ల చూస్తుందండి, గుట్లలో పడుతుంది, నల్ల పాలు నాకి చంపేస్తా, సట్ల ముక్కలు పెట్టుకోకూడదా చాలు, ఏదో అట్లా తప్పేదక్క. ఈ విధంగా జూనియర్ వేణుమాధవ్. ఇంకో పక్కన చూస్తే మొన్నటిదాకా బిగ్ బాస్లో వచ్చాడు సుమన్ శెట్టి గారు. బిగ్ బాస్లో వచ్చినటువంటి సుమన్ శెట్టికి ఇదే అరుంధతి ఎదురైతే నన్నే దొరికేనని నేనే దొరికేనా నీకు పెట్టిలో పెట్టేసాను. ఆల్రెడీ 2 months బిగ్ బాస్ లో రూమ్ లో ఉన్నాను. మళ్ళీ ఇక్కడ బయటకు వస్తే నువ్వు పెట్టిలో పెట్టేసేవి. నన్ను దయచేసి తీసి. ఈ విధంగా సుమన్ శెట్టి గారు వాయిస్తారు. కళ్ళు చిదంబరం మనకి గుర్తున్నాడా అండి మీకు? కలుస్తారు. బాబాయ్ ఎట్టారా ఏంటి అనుకుంటే నన్నే పెట్టలో పెట్టావా, ఎక్కడికి ఏ పెట్టలో పెట్టావా? ఈ విధంగా కళ్ళు చిదంబరం గారు. ఆఖరిగా మనం చెప్పుడు పోతే ఇంకా చాలాసేపు చెప్పుడు పోతూ ఉంటాము. కానీ సార్ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయడం, వృధా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అంతే అంటారా? థ్యాంక్ యూ. ఎంఎస్ నారాయణ గారు ఎప్పుడు తాగుతూ ఉంటాడు కదండి. ఎంఎస్ నారాయణ గారు ఆ తాగుతూ క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు. ఆయన చెప్తే ఎలా చెప్తారు? పక్కన కావచ్చు, కొన్ని పక్కన కావచ్చు, ఏ పక్కన పర్వాలేదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఎక్కువగా 80 సంవత్సరాలు పెట్టావు, వాటర్ పెట్టు, తాగి పడుకుంటా. ఈ విధంగా సరదాగా మనం సినిమా యాక్టర్లని, రాజకీయ నాయకులు గుర్తులు తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మా ఇంట్లో మా వైఫ్ ఉందండి, అప్పుడప్పుడు నా మీద కౌంటర్లు వేస్తూ ఉంటుంది. నువ్వేంటే ప్రోగ్రామ్ చెప్తున్నావు, దాన్ని ఇంట్లో పెడతావు, లక్షలు కొంచెం తీసుకోవాలా, వాడిని తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, డబ్బులు తీసుకొని నన్ను తీసుకొని ఉద్యోగం తీసుకోవాలి, పోవాలంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా దానిలో పెట్టేది. నా పరిస్థితి ఏం కావాలి? ఏమంటే ఎంతో కష్టపడి అన్ని జోకులు ఐటమ్స్ అన్నీ తయారు చేసుకుంటాం. వీళ్ళు వచ్చేసి తప్పకుండా తీసుకోవడం, వీడియో తీస్తారు, యూట్యూబ్లో పెట్టేస్తారు. మళ్ళీ రేపు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది పాత అయిపోతుంది. ఒకరోజు చేసిన జోకే పాతగా అయిపోతుంది. వీళ్ళు దానివల్ల డబ్బులు సంపాదించుకుంటారు. మాకేమో ఆ యూట్యూబ్ ఏమో కానీ మాకు యూట్యూబ్ కలుగుతున్నాయి. సో
నారాయణమూర్తి గారు వారు చెప్పుడు పోతే ఎంత లేరండి 180 మంది ఉన్నారు ఇండస్ట్రీలో. బా తల్లి నమస్కారం అయ్యా నమస్కారం అరుంధతిగా పెట్టులో పెట్టా చాలా సంతోషం శభాష్ అవి తీసుకుని ముందుకుపోతాం వెళ్దాం. నమస్కారం ఈ సంస్కారానికి నన్ను కూడా పెట్టులో పెట్టి చెప్పడానికి మీరే కాదు, మీరు చెప్పకపోతే నేను పెట్టులో పెట్టేది కాదు, నాకు గుర్తొచ్చేది కాదు. అయ్యా నమస్కారం నువ్వు చూసుకున్నా నాకు గుర్తుంది. మీ బాపట్ల పనులు వచ్చినప్పుడు ఈ సంగతి లేదా నువ్వు నా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సంగతి చెప్తాను. అప్పుడు చూసుకుందాం. అబ్బా అరుంధతి ఈ విధంగా నారాయణమూర్తి గారు. ఇంకో పక్కన చూస్తే ఈ మధ్య వీటి గణేశన్ వచ్చాడు, గుర్తుందండి మీకు? బొద్దు వినగానే వెంటనే మీకు అర్థమైపోతుంది. వీటి గణేష్ అని చెప్పేసి ఎవరు ఇంత టాలెంటెడ్గా ఉంది అరుంధతి, ఎందుకు ఇలా పెట్టులో పెడుతున్నావు అందరినీ నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నా దగ్గరికి నేను మాట్లాడతాను నీతో ఆయన. సో ఇట్లా సరదాగా చెప్పుకుని చాలా మంది ఉన్నారండి. బట్ మా వైఫ్ విషయానికి వస్తే కొన్నిసార్లు కొంతమంది చెప్పింది వినాలి, వినకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయంటే, నేను మా పెద్ద పాప పుట్టిన తర్వాత మా చిన్న పాప మా పెద్ద పాప చాలా అల్లరి పిల్లలు ఉండే. చిన్న పాప పుట్టిన తర్వాత పెద్ద పాప చాలా బుద్ధిమంతురాలు అయింది. సో బుద్ధిమంతురాలు అయ్యేసరికి చిన్న పాప రాగానే పెద్ద పాప వాళ్ళ బుద్ధిమంతురాలు అయిందంటే అప్పుడు దానికి ఎప్పటి నుంచో నేను నిక్ నేమ్ పెడదాం అనుకుంటున్నానండి, బుద్ధి అని పిలుచుకుందాం చక్కగా. అప్పుడైనా దాని బుద్ధి వచ్చి బుద్ధిగా ఉంటుంది అన్నమాట. బుద్ధి అని పిలుచుకుంటే బుద్ధిలాగా బుద్ధిమంతురాలాగా ఉంటుందా అని అంటే అవును ఉంటుంది అన్నది. వద్దే బుద్ధి అని పెట్టద్దు, పెడతానండి వద్దు బుద్ధి వద్దు బుద్ధి వద్దు బుద్ధి సరే కానీ పెట్టు అని చెప్పేసి అన్నాను. బుద్ధి అని పేరు పెట్టింది. బుద్ధి అనే పేరు మా పాప పేరు పెట్టిన తర్వాత అప్పటి నుంచి నేను అడుగు బయట పెట్టలేదని ఇంట్లో నుంచి. ఎందుకో తెలుసా? అడుగు బయట పెట్టినప్పుడల్లా అటే లేవానికి అంకుల్ బుద్ధి లేదా, అంకుల్ బుద్ధి లేదా అని నాకు బుద్ధి లేదనుకుంటున్నాను కూర్చోాలన్నమాట. ఇట్లాంటి రివర్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేను ఏంటి ఎంత పని చేసినా నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చేసేసావని. మళ్ళీ ఒక రోజు నుండి బయటకు వెళ్తుంటే ఏమండి ఏంటి మన డోర్స్కి విండోస్కి లావటి కర్టెన్స్ తీసుకురామని ఎన్నిసార్లు చెప్పారండి? డోర్లకి కిటికీలకి డోర్లకి వాళ్ళ లావటి కర్టెన్స్ ఎందుకు? ఆ రాజుగారు ఎదురింటి రాజుగారు ఎప్పుడు చూడు ఇదే చూస్తున్నానండి. ఓ స్విచ్ మొహ వారికి నీ ఫేస్ కనపడదు కానీ ఒక్కసారి నీ మొహం చూపించు, వాడే కొనుక్కుంటాడు కర్టెన్ అని చెప్పా. అంటే అంత దరిద్రంగా ఉంటారా మీ సంగతి ఉండండి కదా. ఎందుకే అబ్బా చూసావా నేను ఒక ఫోన్ కాల్ చేశానో లేదో, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఆ కుక్కలన్నింటినీ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా? ఎందుకైనా మంచి నేను ఇంట్లోకి రండి అంటే నీ కంటికి ఉంటాను. అయ్యో నేనేమన్నానండి? నువ్వేదో అన్నావు. నేనేమీ అనలేదండి. ఎప్పుడు చూడు నా మీద వచ్చి పడుతుంటారు. ఎదురు స్వాతి చూడండి వాళ్ళ ఆయన పూల్లో పెట్టి చూసుకుంటున్నారంట. మీరు ఉన్నారు ఎప్పుడు చూడు నా మీద వచ్చి పడుతుంటారు. ఓ స్విచ్ మోమా వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దుంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం వీళ్ళ పూలు ఏం చేయాలో తెలియదు తీసుకొచ్చి చూసుకుంటూ ఉంటాడు. నాది కారపొడి వ్యాపారం తెమ్మంటావా? అమ్మ వద్దు మంట నువ్వు మాట్లాడుతూ నాకు మంట ఎలా నాకు మంట పుట్టే మాట్లాడతాను అనమాట. ఆడలేదా అన్నట్టు ఎల్లమంటే వెళ్ళలేనా ఆ ఎదురు స్వాతి నిన్న రాత్రి నా కల్లోకి వచ్చింది. ఏంటి ఎదురు స్వాతి అన్నావు కదా, ఆవిడ నిన్న రాత్రి నా కల్లోకి వచ్చింది. అవునా? ఒకటే వచ్చింది కదా? అవును. మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. వాడికి వచ్చాడు ఆవిడ. సో ఈ టైంలో మనం వాళ్ళని ఏడిపిద్దాం అనుకుంటే వాళ్ళ రివర్స్లో మనం నేర్పిస్తుంటారు. అందుకే లేడీస్తో మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి. వాళ్ళు ఏం చెప్పినా కూడా వినాలి. ఏమండి వాళ్ళ బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉంటారు అంతే. ఎందుకే పోతా నేను వెళ్ళి చూస్తా అంటే చీమ కుట్టినప్పుడు చూసావా నేను చెప్పాను కాబట్టి చీమ కుట్టినాను. సో ఇట్లా చాలా ఉంటాయి. ఇక ఆఖరిగా ఒక చిన్న జోక్ చెప్పి సెలవు తీసుకుంటానండి. మా అన్నగారు ఎమ్మెల్యే గారు ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన విషయం అనమాట. సో ఢిల్లీకి రాజైనా కూడా తల్లి కొడుకి అన్నట్టుగా ఎంత పెద్దవాళ్ళైనా సరే భార్య మాట అప్పుడప్పుడు వింటూ ఉండాల్సిందే. వినకపోతే ఒక ప్రాబ్లం, వింటే ఒక ప్రాబ్లం. సో అప్పుడప్పుడు కేసీఆర్ గారు అయినా సరే భార్య కొంచెం గట్టిగానే అంటూ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అయినా కూడా రేవంత్ రెడ్డి గారి భార్య కొంచెం గట్టిగానే అంటూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అయినా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ఏదో కొంచెం గట్టిగా అది కాదండి నాకు మీకు చెప్తే అర్థం ఇట్లా ఏదో ఉంటుంది. భార్య భర్తలు లాగా ఉంటాయి కదా. అవునా? ఏమో నాకేం తెలుసు, నేను బ్యాచులర్ కదా. అయితే ఇప్పుడు ఒక మినిస్టర్ గారు ఎలక్షన్ల ప్రచారానికి తిరిగి ఇంటికి వచ్చాడు. 20 రోజుల తర్వాత వచ్చాడు ఇంటికి. 20 డేస్ తర్వాత ఇంటికి వచ్చేసరికి భార్య పాపం కోరిక కోరింది. ఏమండి ఏంటి
ఏం లేదండి, మనం చాకులు తిని కదా కలిసి ఫోన్ చేయక మనం క్యాండిల్ డిన్నర్ వెళ్దామండి. తప్పకుండా వెళ్దాం. అరే డ్రైవర్, గన్మెన్లో పెట్టి అక్కడ హోటల్లో రూమ్ బుక్ చేయమని క్యాండిల్ టేబుల్ పెట్టమని వస్తున్నాం ఫ్యామిలీతో. అబ్బా, ఇప్పుడు కూడా మళ్ళీ గన్మ్యాన్లు డ్రైవర్లు అవసరమా అండి? మరి మన ఇద్దరమే మాట్లాడుకుంటూ వెళ్దామండి. చక్కగా అన్ని విషయాలు, మన పిల్లల విషయాలు, మన గురించి అన్ని మాట్లాడుకుంటూ వెళ్దామండి. సందర్భం ఎవరు వద్దు. సరే అయితే ఒప్పుకున్నాడు మినిస్టర్ గారు. కార్లో కూర్చున్నాడు మినిస్టర్ గారు, డ్రైవ్ చేస్తున్నారు. పక్క సీట్లో భార్య కూర్చుంది, మినిస్టర్ గారి వైఫ్. బయలుదేరింది కారు. తీరా చూస్తే పెట్రోల్ కనబడతలేదు, పెట్రోల్ తగ్గిపోయింది. సరే అని పెట్రోల్ పంపులో తీసుకెళ్ళి ఆపాడు కారు. మీ అందరికీ తెలుసు, ఇది కార్ అనుకోండి, ఇది స్టీరింగ్ అనుకోండి, ఆ పక్కన ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ అక్కడ. సో ఈ పక్కన వైఫ్ కూర్చోడు. వాడు పెట్రోల్ కొట్టేవాడు ఇటే వస్తాడు. వచ్చేసరికి ఫస్ట్ ఎవరు కనబడతారు? మినిస్టర్ గారి భార్య కనబడుతుంది. వెంటనే వాడు మినిస్టర్ గారి భార్యతో ఇలా అన్నాడు, మేడం మీరు పద్మగారు కదా? అవును, నా పేరు మీకే తెలుసు. అదేంటి మేడం, నన్ను గుర్తుపట్టలేదా? లేదు. నిజంగా గుర్తుపట్టలేదా? లేదండి, ఎవరు మీరు? అదేంటి మేడం, 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి. మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని చెప్పేసి మనం పెళ్లి చేసుకోలేదు కదా అని అనిపిస్తున్నాం అనేసరికి మినిస్టర్ గారు గుండెపైన రాయేసరికి ఆయన వెంటనే గుర్తొచ్చిందండి, గుర్తొచ్చిందండి. ఎంత కొట్టాలి మేడం పెట్రోల్? 3000. 3,000 రూపాయలకు పెట్రోల్ కొట్టిండు. కారు బయలుదేరింది. బయలుదేరినప్పుడు మినిస్టర్ గారు వినకుండా ఉంటే అయిపోయేది, అనవసరంగా గెలుపుకున్నాడు. ఏమే, ఒకవేళ గనక 10 సంవత్సరాల క్రితం వాడి జాతకాలు నీ జాతకాలు కుదురుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదంటావు? ఏముంది, వాడు మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులు పనిచేసేవాడు. మళ్ళీ అక్కడ వాళ్ళే పైచి మనల్ని ఎక్కడ నిలబడేవాళ్ళు, మనం చెప్పిన దానికి ఉంటా మనకి పడతాయే తప్ప మనం చెప్పిన మాట వాళ్ళు. సరే, ఊరికి సరదాగా అన్నాను. నా వైఫ్ చాలా మంచిది. నేను ఎన్నో అదే అన్నారు కదా ఇందాక అన్నట్టుగా, మా అమ్మ నాన్న ఎంత పుణ్యం చేసుకుంటే నాకు ఈ జన్మ లభించిందని, అట్లాగే మరి నేను ఆ జన్మలో ఏమో పుణ్యం చేసుకున్నానేమో నాకు అంత మంచి భార్య దొరికింది. చక్కటి 2 పిల్లలు, ఆడపిల్లలు. అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా కుటుంబ సభ్యులపై అండ్ మా అందరిపై నిండుగా ఉండాలని మనసులో కోరుకుంటూ సర్వే జన సుఖంగా బాగుంటుంది, నవ్వే జన సుఖంగా బాగుంటుంది. శుభ రైతు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఒకసారి ఎస్పీబీ గారు చక్కగా వివరించారు. పైగా ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో ప్రోత్సహిస్తానికి